హాయ్ అండి. నా పేరు అప్పన్న. నేను మంచికి వెళ్ళిన చెడు అవుతుంది, దేనికో తెలియదండి. కాకపోతే లైఫ్లో ఎవరు ఏదనుకున్నా, ఎవరు నా గురించి ఏమనుకున్నా, ఇప్పుడు నా బాధ, నా బరువు నాకు తెలుస్తుంది. ఎవరికి చెప్పలేము, చెప్పినా ఎందుగా ఉంటుంది. ఎందుకు తెలుసా? నా బరువు నాకు తెలుస్తుంది, నాకు తెలియదు కదా. ఒకడు అన్నాడని మనం అలాగన్నారంటే మనం ఏ కష్టమైన మనం మోస్తాం, ఏ కష్టమైనా సరే మనం భరిస్తాం. అలాంటప్పుడు ఒకళ్ళు అన్నారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారని మనం బతకలేమండి. నాకు తెలిసిందంటే మీకు చాలా పెయిన్ అనిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో డబ్బు విలువ, వాడి మనిషి విలువ లేదు. అరే డబ్బు ఉంటే ఏదైనా సాధించగలమని కెపాసిటీలో మాట్లాడతారు. ఆ డబ్బు లేకపోతే ఆడు ఎంత మంచోడైనా, ఆడు ఎంత ఇటుకున్నా ఇదొకలా కుక్క కంటే హీనంగా చూస్తారు సమాజం. నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఎవడు మంచోడు కాదు, ఎవడు స్వార్థమాడు. అఫ్కోర్స్ నేను కూడా అంతే. అంటే ఏమంటానంటే, ఈ బాధ ఎవడు మంచోడు కాదు, ఈ సమాజంలో ఎవడు చెడ్డోడు అన్నాను, మంచోడు కాదు. విసుగుతో జాగ్రత్త అనే సినిమా కూడా ఉంది. అందుకే అంటున్నాను. అంటే ఇలాంటి మీరు ఎన్నో ఉంటారు, పెద్దవాడు చెప్పిన సొల్లు సోది అనుకుంటాను. నాకు బాధగా అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను పేజ్ చేస్తున్నాను కాబట్టి, ఇలాంటి పేజ్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం బాధలా అనిపిస్తుంది కాబట్టి. అంతేగాని మీకు సమాజంలో ఇలాంటి తెలీదా, నేనే గొప్ప, నాకే తెలుసని మీకు ఏదో చెప్పడం కాదు. ఇది నాకు అప్పుడు అనిపించేదండి, అసలు డబ్బుకి ఎంత విలువ ఉంటుందా అని. ఎందుకంటే నన్ను బతికేసి ఏదో విధంగా బతికేసేవాడినండి నిజంగా. ఆ చట్టంకి మనుషులు పిలిచిన నన్ను ప్రేమ అభిమానాలు అనుకుంటూ ఉంటాం. ముందుకెళ్తే ముందు నుండి వెళ్తే మంచిగా వెళ్ళి వెనక నుండి వెళ్తే అదే చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు రాను సమాజంలో అరే డబ్బు లేకపోతే చాలా సఫర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మనకి ఇవ్వాల్సిన లేదండి, వాళ్ళు మనకి ఇచ్చేస్తారు. వాళ్ళు మన వచ్చినప్పుడు ఆప్యాయంగా ప్రేమ అనురాగాలు అనేది దూరం పెడుతున్నారు. అది మెయిన్ బాధ. అయ్యో మనం అలాగే మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అనే ఆలోచన నేను ఇప్పటికీ ఉండలేనండి. అలాగా మళ్ళీ ఇంత మాట్లాడుతున్నా, మళ్ళీ ఏదైనా సరదాగా ఏదైనా అన్నారనుకోండి, నేను మళ్ళీ కలిసిపోతాను. వాళ్ళకి బాధ అనిపించినప్పుడు అయ్యో అని. ఎందుకంటే వాళ్ళకి నటించడాలు నాకు చేతకోవండి. సారీ అండి, నా బాధ కోసం నేను చెప్పాను.